గుడ్ ఈవినింగ్ వన్స్ అగైన్. స్క్రీన్ షేరింగ్ ఎవరు చేయండి? ఉన్నారు, జాయిన్ అయ్యారు, ఆయన ఉన్నారు కదా, శేఖర్ గారు. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాము? గ్లోబల్ పారామీటర్స్ కాన్ఫిగరేషన్స్ కొన్ని చేసాము. ఓకే, సేమ్. సో ఆ గ్లోబల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో కంప్లీట్ నోట్స్ ప్రిపరేషన్, ఇది 1 అవర్ టైం పడుతుంది. రిమైనింగ్ క్లాసెస్ అని ఇంత లెంతీగా ఉండవు. రిమైనింగ్ క్లాసెస్ అన్ని కూడా ఓన్లీ ఒక్కటే మాత్రం కొంచెం టైం పడుతుంది. కాబట్టి పీస్ఫుల్గా వినండి, పేషెన్సీగా వినండి. ఓకే. ఇక్కడ మీకు ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుందా? ఓకే, ఫైన్. సో చూడండి. సో పైన కొంచెం ఇది ఎంత ఎలా వస్తుందంటే, ఇక్కడ దీనిపైన ఇక్కడ క్లిక్ చేయండి, ఇది బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే బ్యాక్ ఇది కొంచెం ఎంత పోతుంది. ఓకే, పోవట్లేదు ఇది పైన. సో ఇంత పోవట్లేదు ఇది. ఇక్కడ మీరు ఈ కార్నర్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేస్తే పోతుంది అనుకోండి. చూడండి, అక్కడ కాదండి, ఇక్కడ ఇక్కడ. ఓకే, అలా ఉంచండి. సో చూడండి. సో మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసామో, గ్లోబల్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేసాం. కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. సో ఇంకా గ్లోబల్ పారామీటర్స్ ఇంకా ఉన్నాయండి, కంప్లీట్ అవ్వలేదు. టుమారో కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇంతవరకు కంప్లీట్గా నోట్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఈసీసీ సర్వర్ అయినా S/4HANA సర్వర్లో చేసిన, సో ఈరోజు క్లాస్ అనేది సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. 99% ఒకేలా ఉంటుంది. కొన్ని చేంజెస్ చెప్పాను, బట్ రిమైనింగ్ అంతా కూడా ఒకేలా ఉంటుంది. ఈసీసీ ప్లస్ S/4HANA. కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఫస్ట్ వన్ ఏంటి? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ కదా, డౌన్కి వెళ్ళండి, కొంచెం వెళ్ళండి. సో చూడండి. సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో యాక్చువల్లీ మీకు తెలుసు, ఇదంతా తెలుసు, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. బట్ డెప్త్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి కొంచెం డిస్కస్ చేద్దాం. సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ ఇయర్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ ఇయర్. వీఆర్ మెయింటైన్ 12 నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్. నార్మల్ మంత్స్ ఆర్ పీరియడ్స్ అండ్ 4 స్పెషల్ మంత్ ఆర్ పీరియడ్స్. సో ఇక్కడ మనం 12 పోస్టింగ్ పీరియడ్స్ని మెయింటైన్ చేస్తున్నాం. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా మెయింటైన్ చేస్తాం. సో నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్ వీఆర్ యూజింగ్ ఫర్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్. సో 12 పోస్టింగ్ పీరియడ్స్, 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్స్. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. తెలుసు కదా. ఎస్ఐపి ఓపెన్ చేసి OB29కి వెళ్ళండి. మ్యూట్లోకి వెళ్ళండి, మ్యూట్లోకి. సో ఇక్కడ చూడండి, OB29 ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB29. పొజిషన్కి వెళ్ళండి. మన పోస్టింగ్ పీరియడ్ ఏం క్రియేట్ చేసామో, పొజిషన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాము? పీసీనా? పిఎఫ్ అనుకుంటానే. మ్యూట్లో ఉండండి సార్, ఎవరైనా మ్యూట్లో ఉండాలి ఎక్కడైనా. సో ఇదేనా పిఎఫ్ సెలెక్ట్. చూడండి ఇక్కడ ఏమున్నాయి, యాక్చువల్గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. చూడండి, ఇవి 12 పోస్టింగ్ పీరియడ్స్.
ఓకే, 12 పోస్టింగ్ పీరియడ్స్. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి 4 ఉన్నాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి ఎస్ఐపిలో. ఓకే, మన ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాం, ఫారెన్ కంపెనీ అయితే K4 తీసుకుంటాం. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. ఇండియాలో ఒకలా ఉంటుంది, యుఎస్లో ఒకలా ఉంటుంది, సింగపూర్లో ఒకలా ఉంటుంది, అలా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో దాన్ని బేస్గా చేసుకుని ఈ ఫిజికల్ ఇయర్ వేరియంట్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫిజికల్ ఇయర్ వేరియంట్ని జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఏమంటారు? ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఫైనాన్షియల్ ఇయర్ ఆన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఆన్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. 12 నార్మల్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉంటాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. కొంచెం జూమ్ అవుట్ చేయండి, మరి బాగా దగ్గరగా ఉంది. 20 అలా తీసుకోండి, ఫాంట్ సైజ్ ఇక్కడ 20 పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, వాట్ ఇట్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్. చూడండి, వాట్ ఇట్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్, కొంచెం పేషెన్సీగా వినండి. చూడండి, ఇది వాట్ ఇట్ మీన్ బై ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇన్ ది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఇన్ ది ఎస్ఐపి టర్మినాలజీ వీఆర్ కాల్డ్ యాజ్ ఏ ఫిజికల్ ఇయర్. ఫిజికల్ ఇయర్ అంటారు. మన ఇండియాలో ఫిజికల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మన ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్, నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. 2026 ఏప్రిల్ 1కి స్టార్ట్ అయ్యి 2027 మార్చ్ 31కి ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్ అని మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది. ఓకే, ఒక్కొక్క కంట్రీలో ఒక్కలా ఉంటాయి, అన్ని చోట్ల ఒకేలా ఉండవండి. అన్ని చోట్ల ఒకేలా ఉండవు, కంట్రీని బట్టి ఉంటుంది. ఎగ్జాంపుల్, మీకు ఒక చాట్ బాక్స్లో ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. సో ఏ కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏ కంట్రీలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చాట్ బాక్స్లో ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. మీకు ఫార్మేట్ లేదండి, మీరు డౌన్లోడ్ చేసుకోవాలి సార్. ఇది కూడా ఓపెన్ అవ్వదు, ఇన్స్టాలింగ్ అని వస్తుంది. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది? ఇంకా అవ్వదు. ఎంఎస్ ఎక్సెల్ ఫార్మేట్ ఓపెన్ చేసుకోండి సార్ మీరు. ఒకటి ఎంఎస్ ఎక్సెల్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైల్ లేదనుకుంటున్నాం మీ దాంట్లో, ఇలా రాకూడదు, వెంటనే ఓపెన్ అవ్వాలి. వన్ మోర్ ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. ఓపెన్ అవుతుందా? ఇప్పుడు అవ్వదు, అది చాలా టైం. వచ్చిందా? మ్యాక్సిమైజ్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడే ఉన్నాయి. వెయిట్, ఇక్కడ రైట్ సైడ్ చూసారా? ఇవి, ఇవన్నీ చూడండి, ఇవి. సారీ, ఇవి. సారీ, 1 మినిట్, ఎందుకు ఇలా వస్తుంది? సో ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇవి. సో ఏ కంట్రీలో ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కెనడాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జపాన్లో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? కువైట్లో ఎప్పుడు? చూసారా? ఇట్లా సౌత్ ఆఫ్రికా, సింగపూర్, ఇక్కడ మన ఏ కంట్రీలో ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే దాన్ని బేస్గా చేసుకుని మనం మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ని తీసుకోవాలి. సో డౌన్కి వెళ్ళండి, ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఏ కంట్రీలో ఏ విధంగా మన ఫైనాన్షియల్ ఇయర్ ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇక్కడ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఇదేమి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన ఇండియన్ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 1కి స్టార్ట్ అవుతుంది ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31కి ఎండ్ అవుతుంది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. క్లాస్ అయిన వెంటనే ఇవన్నీ కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలండి. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి.
సార్ కొంచెం జూమ్ అవుట్ చేయండి సార్, మరీ దగ్గరగా కనిపిస్తుందండి, కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఓకే. తర్వాత చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ అండ్ క్యాలెండర్, ఫైనాన్షియల్ ఇయర్ అండ్ క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? క్యాలెండర్ ఇయర్ జాన్ ఫస్ట్ కి, ఎవ్రీ ఇయర్ జనవరి ఫస్ట్ కి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్ 31st కి ఎండ్ అవుతుంది. ఫిజికల్ ఇయర్ అంటే మన ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ మనం ఏది ఫాలో అవుతాము, ఇది ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ఉంటుంది. కొన్ని కంట్రీస్ లో క్యాలెండర్ ఇయర్ ను కూడా ఫాలో అవుతారు. ఫిజికల్ ఇయర్, క్యాలెండర్ ఇయర్. ఫిజికల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st నుండి మార్చ్ 31st. అదే క్యాలెండర్ ఇయర్ అయితే జనవరి 1st నుండి డిసెంబర్ 31st వరకు ఉంటుంది. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కోలా ఉంటుంది ఫైనాన్షియల్ ఇయర్ అనేది. సో మన ఇండియాలో ఈ సిస్టమ్ ని ఫాలో అవుతారు. ఏప్రిల్ 1st నుండి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st వరకు మన ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. తర్వాత కొంచెం డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ చూడండి, కొంచెం ఈ పై పాయింట్ ఓపెన్ చేయండి. తర్వాత చూడండి, హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్. హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్. ఒక ఇయర్లో ఇవన్నీ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా యూజ్ అవుతాయి. గ్లోబల్ పారామీటర్స్కి కొంచెం లెంతీగా ఉంటుంది నోట్స్ అనేది, మిగతాదంతా ఈజీగా ఉంటుంది. సో హౌ మెనీ పోస్టింగ్ పీరియడ్స్ ఇన్ ఈచ్ ఇయర్. ఒక ఇయర్లో ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి ఒక ఇయర్లో? సో 12 నార్మల్ మంత్స్ ఉంటాయండి, 12 నార్మల్ మంత్స్. ఇట్ మీన్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి, 12 పోస్టింగ్ పీరియడ్స్, 12 నార్మల్ మంత్స్, లేదంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఈచ్ మంత్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 పోస్టింగ్ పీరియడ్. సో 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. ఒక నెలని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు ఎస్ఐపి టెక్నాలజీలో. 12 నార్మల్ మంత్స్ ఇట్ మీన్స్ 12 పోస్టింగ్ పీరియడ్స్. ఒక సంవత్సరంలో 12 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. ఈచ్ మంత్ ఈజ్ కాల్డ్ యాజ్ 1 పోస్టింగ్ పీరియడ్. ఒక నెలని ఒక పోస్టింగ్ పీరియడ్ అంటారు ఎస్ఐపి టెక్నాలజీలో. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. తర్వాత చూడండి, దిస్ 12 months we can use for day to day posting transactions. ఈ 12 months ఎందుకు ఉపయోగపడతాయి? 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. టోటల్గా 12 months ఉన్నాయి, 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. సో ఈ 12 months ఎందుకు ఉపయోగపడతాయి? ఈ 12 months అనేవి ఎందుకు ఉపయోగపడతాయి? ఒక నెల ఒక పోస్టింగ్ పీరియడ్. సో 12 months కూడా డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి, మంత్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి, ఇయర్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. దిస్ 12 months వీ కెన్ యూజ్ ఫర్ డే టు డే పోస్టింగ్స్, మంత్లీ ట్రాన్సాక్షన్స్, ఇయర్లీ ట్రాన్సాక్షన్స్ ఇట్లాంటివి చేయడానికి ఉపయోగపడతాయి. This 12 months we can use for monthly posting transactions. This 12 months we can use for yearly posting transactions. So day to day posting transactions చేయడానికి, మంత్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి, ఇయర్లీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఇంకా ఏమున్నాయి? we can use special posting periods for auditor corrections. టోటల్గా ఎస్ఐపిలో 12 months ఉన్నాయి. 12 months ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి. ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ కరెక్షన్స్, ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేయడానికి ఉపయోగపడతాయి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి. తర్వాత ఇక్కడ చూడండి, ఆఫ్టర్ కంప్లీట్ ది పోస్టింగ్ పీరియడ్ ఆల్ కంపెనీస్ కెనాట్ ఫాలో ది. చూడండి, యాక్చువల్గా ఏంటంటే ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి మ్యాక్సిమం ఏ కంపెనీస్ కూడా యూజ్ చేయరండి. ఆన్ టైంలోనే కంప్లీట్ అవ్వాలి. ఓకేనా, ఆన్ టైంలోనే కంప్లీట్ అవ్వాలి. ఇందువల్ల మళ్ళీ 4 months డిలే అయ్యిందంటే కనుక మనకి 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 12 రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఉన్నాయి. సో రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ టైంలోనే కంప్లీట్ ప్రాజెక్ట్ చేయాలి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ యూజ్ చేయడం అనేది వెరీ రేర్ సిచ్యువేషన్. ఎందుకు ఉపయోగిస్తారు? ఒకవేళ ఉపయోగిస్తే ఆఫ్టర్ కంప్లీట్ ది 12 పోస్టింగ్ పీరియడ్స్ విత్ ఇన్ 4 months, chartered account will came to our office. He will verify the all books of the account and he can suggest the some auditor adjustment entry postings. ఏమైనా అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్ చేయడానికి మాత్రమే ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనే ఉపయోగపడుతుంది. టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ ఏమైనా డిలే అవ్వచ్చు,
అటువంటప్పుడు ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడుతుంది. సో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి వెరీ రేర్ సిచ్యువేషన్లో ఉపయోగిస్తారు. ప్రాజెక్ట్ 4 months లేట్ అయిందంటే మీనింగ్ ఏంటి? కంపెనీ ఇంకొక 50 lakhs పే చేయాలి ఎంప్లాయీస్కి శాలరీస్ అనేవి. కాబట్టి ఆన్ టైంలోనే కంప్లీట్ చేయడానికి ఉపయోగిస్తారు. ఎస్ఐపిలో 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్. టోటల్గా 12 ఉన్నాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి, ఆడిటర్ కరెక్షన్స్ చేయడానికి ఉపయోగపడతాయి. బట్ వెరీ రేర్ సిచ్యువేషన్లో మాత్రమే ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని ఉపయోగిస్తారు. లేకపోతే ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. డిలే అయితే కంపెనీ ఎంప్లాయీస్కి శాలరీస్ అనేవి ఎక్కువ పే చేయాలి కాబట్టి. ఓకే, నెక్స్ట్ తర్వాత చూడండి. సేమ్ అదే పాయింట్ యాక్చువల్ కొన్ని రిపీట్ అవుతాయి చూడండి. సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ 4 స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మనకు రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఆఫ్ 4 ఉంటే అడ్వాంటేజ్ ఏంటి? ఆఫ్టర్ కంప్లీట్ ది 12 పోస్టింగ్ పీరియడ్స్ విత్ ఇన్ 4 months. సో ఆఫ్టర్ కంప్లీట్ ది 12 పోస్టింగ్ పీరియడ్స్, 12 పోస్టింగ్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ 4 months చార్టర్డ్ అకౌంట్ విల్ కేమ్ అండ్ వెరిఫై ఆల్ బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్. చార్టర్డ్ అకౌంట్ మన ఆఫీస్కి వచ్చి బుక్స్ ఆఫ్ ది అకౌంట్స్ అన్నీ కూడా చెక్ చేస్తారు. సో వీ కెన్ పోస్ట్ ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. సో ఇటువంటి వాటికి ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా? సో ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి మాత్రమే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ఇప్పుడు 99% కంపెనీస్ అనేవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ని యూజ్ చేయవు. ఎందువల్ల? ఆన్ టైంలోనే ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వాలి. డిలే అయిందంటే కనుక కంపెనీకి ఎక్స్ట్రా బర్డెన్ అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ సో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటో మీకు అర్థమైంది. అలాగే పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే ఏంటో మీకు అర్థమైంది. 1 month ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. సెకండ్ పాయింట్ చూడండి. వెయిట్ ఐఎమ్ సారీ, 1 minute. సో సెకండ్ పాయింట్ ఏంటి? అసైన్మెంట్ అంటే తెలుసు కదా. మనం ఏం చేసాము? ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ 1 or more ఆబ్జెక్టివ్స్ ఇన్ ఎస్ఏపి FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will be assign or mapping to our company code. డైరెక్ట్ గా అవ్వచ్చు, ఇండైరెక్ట్ గా అవ్వచ్చు. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్ కి అసైన్ చేస్తాం. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని చేసాం. BO ట్రాన్సాక్షన్ కోడ్ లో చేసాం. సో అంటే అసలు ఏంటి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇన్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఇస్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. సో పీరియడ్ ని ఓపెన్ చేయడము, క్లోజ్ చేయడం అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. అంటారు దీన్ని. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్. ఎవ్రీ మంత్ ఎండ్ మనం ఏం చేస్తాము? సుపీరియర్స్ దగ్గర నుండి అప్రూవల్ తీసుకోవాలి. ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ స్పెసిఫిక్ మేనేజర్ అండ్ క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. This is responsibility of SAP FICO consultant and S/4HANA Simple Finance consultant అంటారు. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ కాన్ఫిగరేషన్ చేసాం మనం. ది వేరియంట్ యాక్చువల్లీ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇది. అంటే ఎవ్రీ మంత్ ఏం చేస్తాము? ఆ మంత్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి, టార్గెట్ అనమాట. సో ఈ పీరియడ్ ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కాన్ఫిగరేషన్ చేస్తాం. సో ఎవ్రీ మంత్ కన్సల్టెంట్ ఏం చేస్తారు? FICO కన్సల్టెంట్. మీరు ECC వెర్షన్లో పనిచేస్తుంటే FICO కన్సల్టెంట్ అంటారు. S/4HANAలో పనిచేస్తుంటే
S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. ఈసీసీ అయితే ఎస్ఏపి FICO కన్సల్టెంట్ అంటారు. S/4HANAలో పనిచేస్తుంటే S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటారు. సో ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేయడానికి మనకి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. OBB8 లో క్రియేట్ చేస్తాం. దీన్ని ఏం చేస్తాము, డౌన్కి వెళ్ళండి. సో చూడండి, ADKMS అని తెలుసు కదా. A అంటే అసెట్స్, D అంటే కస్టమర్స్, K అంటే వెండార్, M అంటే మెటీరియల్, S అంటే జనరల్ లెడ్జర్, ADKMS అంటారు. ఓకేనా? పైకి వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి, కొంచెం పైకి వెళ్ళండి, టీ కోడ్ ఓపెన్ చేయండి, ఆఫీస్ అది నా పని ఉంది. పైకి వెళ్ళండి ఎవరైనా. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ చూడండి, OB52 వెళ్ళాలి. మనం దీనికి ముందు ఏ కాన్ఫిగరేషన్ ఉంది, పైకి వెళ్ళండి. చూడండి, వెయిట్ ఇక్కడే చూడండి. OBB8 లోనేమో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియని క్రియేట్ చేస్తాం. దీన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తాము, OB52లో మెయింటైన్ చేస్తాం. OBB8 లో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. OB52లో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని మెయింటైన్ చేస్తాం. OB52 వెళ్ళండి, SAP ఓపెన్ చేసి OB52కి వెళ్ళండి, చాలా ఇంపార్టెంట్ ఇది. /n OB52 పొజిషన్కి వెళ్ళండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. చూసారా? సో ఇక్కడ యాక్చువల్గా ఏం చేసాం, మనం ఇక్కడ 12 పీరియడ్స్ ఓపెన్ చేసాం. ఫస్ట్ పీరియడ్ ఓపెన్ చేసాము, 12th పీరియడ్ కూడా ఓపెన్ చేసాం. అలాగే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసాం. యాక్చువల్గా ఇక్కడ 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాం, కానీ ప్రాజెక్ట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది అప్కమింగ్ పీరియడ్. ఇక్కడ పీరియడ్ ఓపెన్ చేసి ఉంటేనే ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఎండ్ యూజర్స్ అనే వాళ్ళు ఎంట్రీస్ ఎప్పుడు పోస్ట్ చేస్తారు, ఇక్కడ పీరియడ్ అనేది ఓపెన్ చేయాలి. ఇక్కడ 12 పీరియడ్స్ ఓపెన్ చేసేసాను. అలా కాకుండా ఇక్కడ 1 ఉందనుకోండి, ఓన్లీ ఏప్రిల్ మంత్కి మాత్రమే ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి, నెక్స్ట్ మంత్ పోస్ట్ అవ్వవు. ఓకేనా? సో ఇక్కడ 12 పీరియడ్స్ని ఓపెన్ చేసేసాం. సో ఈ పీరియడ్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా సరే మీరు స్పెసిఫిక్ మేనేజర్ నుండి అప్రూవల్ తీసుకోవాలి. ఎవ్రీ మంత్ అండ్ వీ నీడ్ టు టేక్ అప్రూవల్ ఫ్రమ్ ది స్పెసిఫిక్ మేనేజర్, క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది upcoming period. Open and close posting period activity is one kind of the month ending activity. Month ending లో చేస్తారు ఈ ప్రాసెస్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ కాన్ఫిగరేషన్స్, ఇట్ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్. సో ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేయడానికి ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ పీరియడ్ ఓపెన్ చేసి ఉంటేనే ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీస్ పోస్ట్ చేస్తాడు, లేకపోతే పోస్ట్ చేయలేరు. సో యాక్చువల్గా ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయలేరు. S/4HANAలో ఏముంది, 1 more కాలం కూడా యాడ్ అవుతుంది. ఇక్కడ సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన 1 more కాలం కూడా యాడ్ అవుతుంది. S/4HANAలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటే COకి సంబంధించిన కూడా యాడ్ అవుతుంది. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్. అలాగే 1 more పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఈ 1 to 12 ఉన్నాయి కదా రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్. సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ పీరియడ్ అంటే పర్టికులర్ మంత్ అనేది ఇన్వాయిస్లో ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. April 1 నుండి నెక్స్ట్ ఇయర్ March 31 వరకు చేసేటటువంటి ఈ ట్రాన్సాక్షన్స్లో పోస్టింగ్ పీరియడ్ అనేది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి 13 to 16, ఇవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ కోసం ఉపయోగిస్తారని చెప్పాను. సో స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్తో ఎంట్రీస్ పోస్ట్
పోస్ట్ చేయాలంటే పర్టికులర్ పీరియడ్ని మాన్యువల్గా ఎంటర్ చేయాలి. మాన్యువల్గా ఎంటర్ చేయాలి, సిస్టమ్ పిక్ చేసుకోదు. మాన్యువల్గా ఎంటర్ చేయాలి. అంటే మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేసే టైంలో ఆ పర్టికులర్ పీరియడ్ అనేది లేదంటే మంత్ అనేది యాడ్ అవుతుంది. సో 1 to 12 రెగ్యులర్ పోస్టింగ్ పీరియడ్స్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ అయితే మాన్యువల్గా ఎంటర్ చేయాలి. S4 హానాలో సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి సంబంధించిన కంట్రోల్స్ కూడా ఇక్కడ యాడ్ అవుతాయి. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకేనా? ఇది డౌన్కి వెళ్ళండి. సో ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ ఏమంటారు? దిస్ యాక్టివిటీ ఈస్ కాల్డ్ మంత్ ఎండింగ్ యాక్టివిటీ. దీని ఏమంటారు? మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఇస్ కంట్రోల్డ్ బై ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ ఆర్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఏం చేస్తుంది? డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఏ మంత్ కి సంబంధించిన ట్రాన్సాక్షన్ చేయొచ్చు, ఏ మంత్ కి సంబంధించినవి చేయకూడదు. ఇట్లా ఎండ్ యూజర్ కి సంబంధించిన డాక్యుమెంట్ ఎంట్రీస్ ని పోస్ట్ చేయడానికి ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. ఓకేనా? సో ఇక్కడ ఏడీకేఎంఎస్ నుంచి చూస్తారా? ఏడీకేఎంఎస్ అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఇవన్నీ కూడా అంటే అకౌంట్ వైజ్ గా కూడా పీరియడ్స్ ని ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. ఓకేనా? అదే మనం ప్లస్ తీసుకున్నాం. ప్లస్ తీసుకుంటే మీనింగ్ ఏంటి? ప్లస్ తీసుకుంటే ఆల్ టైప్ ఆఫ్ ది అకౌంట్స్ కి అప్లైబుల్ అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ ది అకౌంట్స్ కి అప్లైబుల్ అవుతుంది. నెక్స్ట్ సో అకౌంటింగ్ టైప్స్. వాట్ ఈజ్ మీన్ బై అకౌంటింగ్ టైప్స్ కదా? అకౌంటింగ్ టైప్స్ ఈజ్ నథింగ్ బట్ క్లాసిఫై ది జిఎల్ అకౌంట్. ఇది తర్వాత చెప్తారండి. దీనికి సంబంధించి దీనికి సంబంధించిన తర్వాత చెప్తాం, మీకు అర్థం అవుతుంది తర్వాత. ఇక్కడ పైన ఉన్నది అకౌంట్ టైప్ అంటే ఏంటి? పైన ఇవి ఏడీకేఎంఎస్ ఉంది కదా, అవి. నెక్స్ట్ నెక్స్ట్ ఏం చేసాము? ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ని మన కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం ఓబీబీపీలో. అసైన్మెంట్ అంటే మీకు తెలుసు. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ అసైన్ ఆర్ మ్యాపింగ్ టు అవర్ కంపెనీ కోడ్. క్లియర్ కదా? నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. OBC4 లో మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని క్రియేట్ చేసాం. వాట్ ఈస్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? Field status variant is useful to control the end user fields at the time of accounting entry posting. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్ OBC4 వెళ్ళండి. మిగతా క్లాసెస్ ఇంత లెంతీగా ఉండవండి, సింపుల్ గా ఉంటుంది. సో ఈ ఒక్క క్లాసే కొంచెం టైం తీసుకుంటుంది. బీ పేషెన్సీ. ఓకే? OBC4 పొజిషన్కి వెళ్ళండి. మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఇవ్వండి. సో ఇక్కడ చూసి ఇది మీ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. సెలెక్ట్ చేయండి. చూడండి ఫీల్డ్ స్టేటస్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఏముంటాయి? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇవన్నీ ఏంటి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ G001, G003, G004, G005, G006 ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. S4 హనాకి వెళ్ళారనుకోండి, అంతా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. బట్ ఇక్కడ లాస్ట్ లో ఒక కాలం ఇంకొక వన్ మోర్ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది. SCCC సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ కి సంబంధించిన ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది యాడ్ అవుతుంది లాస్ట్ లో. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. G001 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి.
ఇక్కడ ఏమేమున్నాయి చూడండి. సర్ప్లస్ చూడండి, సర్ప్లస్, ఐఎమ్ సారీ 1 minute. సర్ప్లస్ ఉంది, రిక్వైర్డ్ ఉంది, ఆప్షనల్. సో ఎగ్జాంపుల్, నేను ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాను. ఎండ్ యూజర్ అనేవాడు టెక్స్ట్ ఫీల్డ్ మ్యాండేటరీగా ఇవ్వాలి అంటే రిక్వైర్డ్లో పెట్టేస్తాం. ఆప్షనల్లో ఉంది, పోనీ టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఆప్షనల్లో ఉంది. సో ఎండ్ యూజర్ అనేవాడు టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఆప్షనల్లో ఉంది. ఎండ్ యూజర్ అనేవాడు టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ పోస్ట్ చేస్తాడు ఆప్షనల్లో ఉంటే. అదే రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇవ్వాల్సిందే. ఓకేనా. ఇన్వాయిస్ రిఫరెన్స్ సర్ప్లస్లో ఉంది అంటే మీనింగ్ ఏంటి, ఎండ్ యూజర్కి ఈ ఫీల్డ్ అనేది కనిపించదు, ఇన్వాయిస్ రిఫరెన్స్ అనేది కనిపించదు. ఇట్లా ఒక ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తుంటే ఏమేమి ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఉండాలి, ఏమేమి ఫీల్డ్స్ అనేవి మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది కంట్రోల్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ వెళ్ళండి. ఇక్కడ చూసారా, సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కాస్ట్ సెంటర్ ఉంది, నేను సర్ప్లస్లో పెట్టాను అంటే ఏంటి, ఈ సర్ప్లస్లో ఉంటే ఈ ఫీల్డ్ అనేది ఎండ్ యూజర్కి విజిబిలిటీ ఉండదు, ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ఎండ్ యూజర్కి కనిపించదు. అదే నేను రిక్వైర్డ్లో పెట్టేస్తే కాస్ట్ సెంటర్ మ్యాండేటరీగా ఇవ్వాల్సిందే. అదే ఆప్షనల్లో ఉంటే కాస్ట్ సెంటర్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. క్లియర్ కదా. సో ఇట్లా ఫీల్డ్స్ ఉంటాయి. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటైన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. At the time of accounting entry posting, which field is required or which field is not required, we can control from the field status groups. Field status group ద్వారా కంట్రోల్ చేస్తాం. ఇక్కడ సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్. మీరు రిక్వైర్డ్లో పెడితే మ్యాండేటరీగా ఫీల్డ్ ఇవ్వాల్సిందే. ఆప్షనల్లో పెడితే ఇది ఎంటర్ చేసినా పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. అదే సర్ప్లస్లో ఉంటే అసలు మీకు ఆ ఫీల్డ్ అనేది ఎండ్ యూజర్ కనిపించదు. ఇట్లా ఎండ్ యూజర్ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. క్లియర్ కదా. బ్యాక్ వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్ ఎగ్జాంపుల్ వెళ్ళండి. ఓకేనా. ఇక్కడ కూడా చూడండి, సేమ్ అలాగే ఉన్నాయి, కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సర్ప్లస్లో ఉంటే కనిపించదు, రిక్వైర్డ్లో ఉంటే మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి, ఆప్షన్లో ఉంటే ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు అని అర్థం. ఓకే. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ అలాగే ఉంటాయి. ఇంకా బ్యాక్ వెళ్ళండి. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఏమేమి ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనే ఉంటాయి. సో అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది మనము ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది జిఎల్ అకౌంట్ ద్వారా పనిచేస్తుంది. యాక్చువల్గా మన నెక్స్ట్ క్లాస్లో మేబీ టుమారో క్రియేట్ చేస్తాం, జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. సో జిఎల్ గ్రూప్కి ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి లింక్ అవుతాయి. ఓకేనా. బ్యాక్ వెళ్ళండి. షీట్ అవుట్ చేయండి. సో డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4లో క్రియేట్ చేసాం. వాట్ ఇట్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఈజ్ యూస్ఫుల్ టు కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. డౌన్కి వెళ్ళండి. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఎండ్ యూజర్స్ యొక్క అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ అసైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కంపెనీ కోడ్స్. మీరు ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేశారు, మీరు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు.
మీరు మల్టిపుల్ కంపెనీ కోడ్స్ కూడా ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేసుకోవచ్చు. ఒకే దానికి కాదు, మీరు 3-4 కంపెనీ కోడ్స్ క్రియేట్ చేసినా ఒకటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని అసైన్ చేయొచ్చు. ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ది ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్స్ ఇలా చాలా ఉంటాయి. సో వాటికి కంట్రోల్ చేయడానికి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. At the time of accounting entry posting, which field is required, which field is suppressed, which field is display, we can configure from the field status groups. So field status variant లో different types of the field status groups ఉంటాయి. సో ఆ గ్రూప్స్ ద్వారా మనం కంట్రోల్ చేస్తాం. At the time of accounting entry posting, which field is required, which field is suppressed, which field is display, which field is optional అనేవి కంట్రోల్ చేయడానికి ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అనేవి ఉపయోగపడతాయి. గ్రూప్స్ ద్వారా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. డౌన్కి వెళ్ళండి. ఇంత డెప్త్గా మిమ్మల్ని ఏం అడగరు, మీకు అర్థం అవ్వాలని చెప్తున్నానండి. ఇంత డెప్త్గా ఏం అడగరండి, రఫ్గానే అడుగుతారు. బట్ గుర్తుపెట్టుకోండి, చదువుకోండి. ఇంత డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంటర్వ్యూలో, మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నాను అంతే. తర్వాత చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్. చూడండి, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఎక్కడ ఉన్నాయి? ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లోనే కదా. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి? G001, G002, G003 ఇలా ఉంటాయి. ఓకేనా? సో ఈ G001 ద్వారానే కంట్రోల్ చేస్తాం, లేదంటే G002 ద్వారా కంట్రోల్ చేస్తాం. సో వీటి ద్వారా కంట్రోల్ చేస్తాం. We can control from here which field is required, which field is not required, which field is optional at the time of accounting entry posting. So accounting entry post చేసే టైంలో which field is required, which field is not required, which field is optional అనేది కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్, సో మనకి యాక్చువల్గా ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి? మనం ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తాం. ఈ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి? at the time of accounting entry posting, we can find 75 parameters debit side, we can find 75 parameters from credit side. అంటే మీరు ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు 75 పారామీటర్స్ డెబిట్ సైడ్ ఉంటాయి, 75 పారామీటర్స్ అనేవి క్రెడిట్ సైడ్ ఉంటాయి. ఈ పారామీటర్స్ అనేవి పార్ట్ ఆఫ్ ది న్యూజియల్ కాన్సెప్ట్. సో న్యూజియల్ కాన్సెప్ట్ లో పార్ట్ అనమాట ఇది. 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ అనేది ఈ 75 పారామీటర్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ అనేవి ఉంటాయి అనమాట ఒక ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. సో ఈ 75 పారామీటర్స్ లో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, ఏ ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి, లేదంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ నుంచి కంట్రోల్ చేస్తాం. ఓకే, తర్వాత అంటే ఏ ఫీల్డ్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అవసరం లేదనేది ఎవరు డిసైడ్ చేస్తారు? క్లయింట్ డిసైడ్ చేస్తారు. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ we will select the parameters debit side and credit side. సో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? మూవ్ చేయకండి ప్లీజ్, నేను మార్క్ చేస్తున్నాను కదా. బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది కాన్ఫిగర్ చేస్తారు. Based on the client requirement, we will select the parameters from debit side and credit side. ఓకే, డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ మనం ఏం చేస్తామంటే ఈ పారామీటర్స్ ని సెలెక్ట్ చేస్తాం. ఏ ఫీల్డ్ ఇవ్వాలి? 75 పారామీటర్స్ ఏమేమి ఇవ్వాలి? టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, రిక్వైర్డ్ లో పెట్టేస్తాం. బిజినెస్ ఏరియా ఇవ్వాలి, రిక్వైర్డ్ లో పెట్టేస్తాం. కాస్ట్ సెంటర్ ఇవ్వాలి, రిక్వైర్డ్ లో పెడతాం. ఇట్లా విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అనేది మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో మనం కాన్ఫిగరేషన్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్డ్ లో ఉంటే మీనింగ్ ఏంటి? రిక్వైర్డ్, ఇఫ్ యూ యాక్టివేట్ ది స్పెసిఫిక్ ఫీల్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఎండ్ యూజర్ మస్ట్ వాంట్ టు ఎంటర్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. సో మీరు ఈ ఫీల్డ్ యాక్టివేట్ చేశారు. ఇఫ్ యూ యాక్టివేట్ ఫర్ దిస్ స్పెసిఫిక్ ఫీల్డ్,
ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. సో మీరు ఎండ్ యూజర్ అనేవాడు ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మ్యాండేటరీగా ఇవ్వాలి. సో అప్పుడు ఏం చేస్తాం, రిక్వైర్డ్లో పెట్టేస్తాం. ఇఫ్ యూ యాక్టివేట్ ది స్పెసిఫిక్ ఫీల్డ్ ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్, ఎండ్ యూజర్ మస్ట్ వాంట్ టు ఎంటర్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. ఎగ్జాంపుల్ బిజినెస్ ఏరియా మీరు రిక్వైర్డ్లో ఉంచేశారు. ఎండ్ యూజర్ అనేవాడు మ్యాండేటరీగా బిజినెస్ ఏరియా ఇవ్వాల్సిందే, ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ అవ్వదు. వితౌట్ దోస్ రిక్వైర్డ్ ఇన్పుట్ సిస్టమ్ విల్ నాట్ అలౌడ్ స్పెసిఫిక్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. సో ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఇవ్వకపోతే, మీరు బిజినెస్ ఏరియా రిక్వైర్డ్లో ఉంచారు, సో పర్టికులర్ బిజినెస్ ఏరియా ఇవ్వకపోతే ఎంట్రీ అనేది పోస్ట్ అవ్వదు. సిస్టమ్ అనేది ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ రిక్వైర్డ్. నెక్స్ట్ ఆప్షనల్లో ఉంటే, ఆప్షనల్ ఇఫ్ యూ స్పెసిఫైడ్ any field as optional at the time of accounting entry posting, the field is that field is optional. If you can enter the inputs, or if you cannot enter the inputs, system will be allow the document entry posting. సో మీరు ఆప్షనల్లో ఉంచేశారు ఆ పర్టికులర్ ఫీల్డ్ అనేది. సో మీరు ఆ పర్టికులర్ ఫీల్డ్ ఎంటర్ చేసినా చెయ్యకపోయినా సరే ఆటోమేటిక్గా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. మీరు మ్యాండేటరీగా ఇవ్వాల్సిన అవసరం లేదు ఆప్షనల్లో ఉంటే. మిమ్మల్ని ఇంత డెప్త్గా అడగదు. మీరు ఏం చెప్తారు, వాట్ ఈజ్ మీన్ బై ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంటెంట్స్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ we can control the end user fields at the time of accounting entry posting, which field is required, which field is not required, which field is optional, which field is surplus అనేది మనం కంట్రోల్ చేస్తాము. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. డిస్ప్లే అంటే మీనింగ్ ఏంటి, ఎనీ ఫీల్డ్ ఇఫ్ యూ కెన్ బి స్పెసిఫైడ్ యాజ్ డిస్ప్లే మోడ్, దట్ ఫీల్డ్ జస్ట్ డిస్ప్లే మోడ్ ఓన్లీ, యూ అనేబుల్ టు ఎంటర్ ది ఎనీ పారామీటర్స్. డిస్ప్లే జస్ట్ మీకు కనిపిస్తుంది కానీ ఇన్పుట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. డిస్ప్లేలో ఉంటే అది జస్ట్ కనిపిస్తుంది అంతే. సర్ప్లస్లో ఉంటే అసలు మీ ఫీల్డే కనిపించదు. వాట్ ఎవర్ ఫీల్డ్ యూ విల్ మేక్ ఇట్ యాజ్ ఎ సర్ప్లస్, దట్ ఫీల్డ్ అనేబుల్ టు వ్యూ ఆర్ విజిబుల్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. ఎండ్ యూజర్కి ఈ ఫీల్డ్ కనిపించదు సర్ప్లస్లో ఉంటే. సో ఇట్లా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉంటుంది. Field status variant contains different types of the field status groups at the time of accounting entry posting. Which field is required, which field is not required, which field is optional అనేది మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ద్వారా కంట్రోల్ చేస్తాం. ప్రతి గ్రూప్ లో కూడా రిక్వైర్డ్, ఆప్షనల్, సర్ప్లస్ అనే ఆప్షన్స్ ఉంటాయి. డిస్ప్లే అనేది నెక్స్ట్ క్లాస్ లో యాడ్ అవుతుంది. నెక్స్ట్, what are the advantages of the field status variant? Advantages ఏంటి, at the time of end user accounting entry posting or document entry posting or business entry posting, we will configure which field is required or which field is not required. సో ఏ ఫీల్డ్ అనేది రిక్వైర్డ్ లో ఉంటుంది, ఏ ఫీల్డ్ అనేది నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది క్లయింట్ రిక్వైర్మెంట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్ చేస్తాం. మీరు కాన్ఫిగరేషన్ చేశారంటే దాని ప్రకారమే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవుతాయి. ఓకే, దీన్ని ఏమంటారంటే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటారు. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ద్వారా ఏమేమి కంట్రోల్ చేస్తాము, we have 75 parameters from debit side, we have 75 parameters from credit side. 75 parameters debit side ఉంటాయి, 75 parameters debit side and credit side ఉంటాయి. సో ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీ, ఏ ఫీల్డ్ అనేది ఆప్షనల్. సో పారామీటర్స్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియా ఒక పారామీటర్, ఎంటర్ చేయాలా అవసరం లేదా. టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఒక పారామీటర్, ప్రాఫిట్ సెంటర్, కాస్ట్ సెంటర్, సిగ్మెంట్స్, వీటిని పారామీటర్స్ అంటారు. We have 75 parameters from debit side, we have 75 parameters from credit side. With help of field status variant, we can control the end user fields at the time of accounting entry posting, which field is required or which field is not required. We can control from the field status variant. So ఈ డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఉన్నటువంటి పారామీటర్స్ ని కంట్రోల్ చేయడానికి మనకి ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. సో ఇలా ఈ
వీటి వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఈ పారామీటర్స్ వల్ల బిజినెస్ ఏరియా వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, ప్రాఫిట్ సెంటర్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, కాస్ట్ సెంటర్స్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు, సెగ్మెంట్ వైజ్ రిపోర్ట్ జనరేట్ చేయొచ్చు. SAP FI మెయిన్ గోల్ ఏంటి? బై మంత్ ఎండ్ లేదంటే బై ఇయర్ ఎండ్ we need to submit the reports to the our గవర్నమెంట్ కి రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేయాలి. బిజినెస్ ఏరియా వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, సెగ్మెంట్ వైజ్, కాస్ట్ సెంటర్ వైజ్, ప్రాఫిట్ సెంటర్ వైజ్, ఇంకా చాలా ఉంటాయి. నెక్స్ట్ క్లాస్ వస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, పీరియడ్స్ వైజ్, కరెన్సీ వైజ్, లెడ్జర్స్ వైజ్, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో దానికి ఈ పారామీటర్స్ అనేవి ఉపయోగపడతాయి. ఏమేమి పారామీటర్స్ మ్యాండేటరీగా ఇవ్వాలి, ఏమి అవసరం లేదు అనేది బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుండి కంట్రోల్ చేస్తాం. ఓకే, 75 పారామీటర్స్ డెబిట్ సైడ్, 75 పారామీటర్స్ క్రెడిట్ సైడ్ ఉంటాయి. అలాగే మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? గ్లోబల్ పారామీటర్స్ అంటారు. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది SAP. ఇవన్నీ SAPకి పిల్లర్స్ లాంటిది. ఈ ఒక్క క్లాస్ విన్నారంటే మిగతాదంతా ఈజీగా ఉంటుంది, ఇంత లెంతీగా నోట్స్ ఉండదు. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో అసైన్మెంట్ అంటే తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను, నేను చెప్పాను. అసైన్మెంట్ అంటే చెప్పేసాను మీకు ఆల్రెడీ. Assignment means linked between one or more objectives. In SAP FI, all objectives directly or indirectly will assign or mapping to our company code. ప్రతిదీ కూడా మన కంపెనీ కోడ్తో లింక్ అవుతాయి. కొన్ని ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్గా లింక్ చేస్తాం, కొన్ని ఇండైరెక్ట్గా లింక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్, సో ఇక్కడ చూడండి. వెయిట్. సో డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్. డాక్యుమెంట్స్ SAPలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ R2R అంటారు. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో GL అనేది ఎవరు మెయింటైన్ చేస్తారు? GL టీమ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో GLని ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటారు? R2R అంటారు. సో ఇవన్నీ ఏంటి? SAPలో ఉన్నటువంటి డిఫరెంట్ డాక్యుమెంట్స్. SA జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, AB రివర్సల్ డాక్యుమెంట్, KR వెండార్ ఇన్వాయిస్ డాక్యుమెంట్, KZ వెండార్ పేమెంట్, DR కస్టమర్ ఇన్వాయిస్, DZ కస్టమర్ పేమెంట్. ఇవి మేజర్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈ కలర్ యాడ్ చేసి ఉన్నాయి కదా, ఇవి ఇంపార్టెంట్. ఈ డాక్యుమెంట్స్ ఎప్పుడు అడిగినా చెప్పాలి మీరు. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. SAP FICO అనేది ఒక మాడ్యూల్. SAP FICOలో R2R ఒక సబ్ మాడ్యూల్. R2R రికార్డ్ టు రిపోర్ట్ అంటారు. SAP FICOలో AP అకౌంట్ పేయబుల్ ఒక సబ్ మాడ్యూల్. దీని ఏమంటారు? ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో P2P అంటారు. ప్రొక్యూర్ టు పే అకౌంట్ పేయబుల్ అంటారు. SAP FICOలో అకౌంట్ రిసీవబుల్ ఒక సబ్ మాడ్యూల్. O2C ఆర్డర్ టు క్యాష్ అంటారు ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్, R2R. ఇవన్నీ ఏంటి? SAP FICOలో సబ్ మాడ్యూల్స్. FICO అనేది ఒక మాడ్యూల్. SAP FICOలో R2R, P2P అండ్ O2C అనేవి ఒక సబ్ మాడ్యూల్. ఓకేనా? అది ఒక సబ్ మాడ్యూల్. సో ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. డాక్యుమెంట్ టైప్ మీన్స్ డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ పైన SA ఉంది, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ పైన AB ఉంది, రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ పైన KR ఉంది, వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ పైన KZ ఉంది, వెండార్ పేమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ పైన DR ఉంది, కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డాక్యుమెంట్ పైన DZ ఉంది, కస్టమర్ పేమెంట్ అని అర్థం. సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. టైప్ని బేస్గా చేసుకుని అది ఏ టైప్ ట్రాన్సాక్షనో చెప్పచ్చు. ఓకే, నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో SAPలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 99 ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అనేవి ఉంటాయి. OBA7లో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే, కొంచెం డౌన్కి వెళ్ళండి. మనం చెక్ చేసాం కదా, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్. ఇవన్నీ అవే KR, KZ ఇవన్నీ. ఓకేనా? కొంచెం డౌన్కి వెళ్ళండి.
తర్వాత ఇవి కూడా ఉన్నాయి చూసి, ఇవి ఎసెట్ అకౌంటింగ్ సంబంధించినవి. ప్రతి కంపెనీ కూడా అసెట్స్ ఉంటాయి. టాంజిబుల్ అసెట్స్, ఇంటాంజిబుల్ అసెట్స్. టాంజిబుల్ అసెట్స్ అంటే వీ కెన్ ఫీల్ అండ్ టచ్ ల్యాండ్స్, బిల్డింగ్స్, మిషనరీ, వెహికల్, మోర్ దాన్ 1 year యూజ్డ్ ప్రొడక్ట్స్, ఇవన్నీ కూడా టాంజిబుల్ అసెట్స్ అంటారు. మీరు అసెట్ ఏదైనా పర్చేజ్ చేశారు, ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఏఏ. ఏఏ డాక్యుమెంట్ వస్తుంది. ఏఎఫ్ అంటే అసెట్స్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు ఎవ్రీ ఇయర్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్. మీ కంపెనీలో మిషనరీ ఉంది, అప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. వాల్యూ పెరిగిందా తగ్గిపోయిందా? మీరు ల్యాండ్ కొన్నారు హైటెక్ సిటీలో, ల్యాండ్ పర్చేజ్ చేశారు. సో 2000 ఆ టైంలో హైటెక్ సిటీలో ల్యాండ్ ఎంత? 1 acre 1 lakh అంతే. 2000 ఆ టైంలో అప్రాక్సిమేట్లీ చెప్తాను, 1 lakh రూపీస్ ఉందంట. ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది అక్కడ? 200 crores ఉంది. మోర్ దాన్ 200 crores ఉంది. ఎంత అప్రిసియేషన్? అట్లా. సో అప్రిసియేషనా డిప్రిసియేషనా? మీ కంపెనీలో మీరు మిషనరీ ఉన్నారు 1 lakh రూపీస్ తోటి, అప్రిసియేషనా డిప్రిసియేషనా? అవి క్యాలిక్యులేట్ చేయడానికి ఏఎఫ్ డాక్యుమెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఈ 2 డాక్యుమెంట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. తర్వాత ఈ క్రింద కనిపించేవన్నీ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. నిద్రలో లేపి అడిగినా చెప్పాలి మీరు. నిద్రలో లేపి అడిగినా కూడా ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్, కేఆర్ మీన్స్ వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ మీన్స్ వెండార్ పేమెంట్, డిఆర్ మీన్స్ కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ మీన్స్ కస్టమర్ పేమెంట్, ఏఏ మీన్స్ అసెట్ అకౌంటింగ్, ఏఎఫ్ మీన్స్ అసెట్ డిప్రిసియేషన్ పోస్టింగ్. వాటిలో కూడా రకాలు ఉంటాయి. డబ్ల్యూడివి మెథడ్, స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్, డబ్ల్యూడివి మెథడ్, ఎస్ఎల్ఎం అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. డబ్ల్యూడివి మెథడ్ రిటర్న్ డౌన్ లెవెల్ వాల్యూ డిప్రిసియేషన్, ఎస్ఎల్ఎం స్ట్రైట్ లైన్ మెథడ్ డిప్రిసియేషన్. అవన్నీ నెక్స్ట్ క్లాస్లో అర్థమవుతాయి. సో ఇక్కడ ఏమైతే నేను రౌండప్ చేశానో, ఏవైతే మ్యాప్ చేశానో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ మైండ్లో ఉండాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు. వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేఆర్ అని చెప్పాలి. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? డిఆర్ అని చెప్పాలి. అసెట్ పైన అప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఏఎఫ్ అని చెప్పాలి. అసెట్ పోస్ట్ పర్చేజ్ చేశారు, ఎంట్రీ ఏ డాక్యుమెంట్ వస్తుంది? ఏఏ. ఓకేనా? సో డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. డాక్యుమెంట్ టైప్ని బేస్గా చేసుకుని అది ఏ ట్రాన్సాక్షన్స్తో చెప్పచ్చు. కస్టమర్తో ట్రాన్సాక్షన్ చేశారు, డిఆర్ వస్తుంది. వెండార్తో ట్రాన్సాక్షన్ చేశారు, కేఆర్ వస్తుంది. వెండార్కి పేమెంట్ చేశారు, కేజెడ్ వస్తుంది. కస్టమర్ మీకు పేమెంట్ చేశారు, డిజెడ్ వస్తుంది. అసెట్ పర్చేజ్ చేశారు, ఏఏ వస్తుంది. ఏఎఫ్ అసెట్ పైన అప్రిసియేషన్ ఆర్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసాం, ఏఎఫ్. ఇట్లా డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఓబిఏ 7కి వెళ్ళండి ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓబిఏ 7. ఓబిఏ 7 చూడండి. మీరు ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్. ఎస్ఏపిలో 57 స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఓకేనా? ఎస్ఐపిలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 57 డాక్యుమెంట్స్ ఉన్నాయి. మరి కొన్ని కంపెనీస్లో ఓన్గా కూడా డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తారు. ఎలా క్రియేట్ చేస్తాం? ఇన్వెంటరీ. కొన్ని కస్టమైజ్ డాక్యుమెంట్స్ ఏమైనా అవసరం అవుతాయి, మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అవసరం ఉండదు, ఒకవేళ అవసరం అయితే. ఎస్ఏపిలో మనకు ఆ ఫెసిలిటీ ఉంది. లేదు, ఒక డాక్యుమెంట్ సెలెక్ట్ చేయండి, ఏబి ఎగ్జాంపుల్, కాపీ చేయండి. అంటే ఆల్రెడీ స్టాండర్డ్ డాక్యుమెంట్ని బేస్గా చేసుకుని కాపీ చేస్తున్నాం. సో ఇవన్నీ మార్చుకోవచ్చు, కావాలంటే ఇన్పుట్స్ అన్ని మార్చుకోవచ్చు. కాపీ అంటే స్టాండర్డ్ డాక్యుమెంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, లేదంటే మాన్యువల్గా, లేదంటే ఉన్న వాటిలోనే ఒక డాక్యుమెంట్ని కూడా మనము
ఉన్న వాటిలోంచి ఒక డాక్యుమెంట్ని కాపీ కూడా చేసుకోవచ్చు, ఎట్లయినా ఓకే. క్లియర్ కదా? ఇది ఓకే. షీట్ ఓపెన్ చేయండి. డౌన్కి వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్ చెప్పిన, డాక్యుమెంట్ టైప్ మీన్స్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. అలాగే ఏం చేసాం, ఫర్ ఎవ్రీ డాక్యుమెంట్ టైప్ విల్ అసైన్ వన్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ ని కూడా క్రియేట్ చేసాం. ప్రతి డాక్యుమెంట్ టైప్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేసాం. దిస్ నంబర్ రేంజ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. FBN1కి వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FBN1. OBA7 ద్వారా కూడా వెళ్ళొచ్చు. FBN1. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్ పైన క్లిక్ చేయండి. వన్ మినిట్ అండి, 1 మినిట్. సారీ, 1 మినిట్ చూడండి. సో డాక్యుమెంట్ నంబర్ అని ఇచ్చాం. ఈ నంబర్ ఎగ్జాంపుల్ 01 అనేది దేనికి సంబంధించింది? ఎస్ఏ డాక్యుమెంట్ కి సంబంధించింది. ఇక్కడ ఏమి ఇచ్చాము? ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చాం. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది? ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్కి ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 19 ఉంది, ఇది వెండార్ది అనుకుందాం. సో మీరు వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేసిన ప్రతిసారి ప్రతి వెండార్ ఇన్వాయిస్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి వెండార్ ఇన్వాయిస్కి ఒక నంబర్ వస్తుంది. ఎలా వస్తుంది? ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చాం. వాటిని బేస్గా చేసుకుని ప్రతి అకౌంటింగ్ ఎంట్రీ కూడా ఒక నంబర్ వస్తుంది. మీరు కాన్ఫిగరేషన్ చేశారు, ఎక్కడ సేవ్ అవుతుంది? TRలో సేవ్ అవుతుంది. అంటే దానికి ఒక నంబర్ ఉంటుంది. ఓకే, మీరు GL అకౌంట్ క్రియేట్ చేస్తారు, ప్రతి GL అకౌంట్కి ఒక నంబర్ ఉంటుంది. అలాగే మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ కావాలి. ఎలా వస్తుంది? ఈ కాన్ఫిగరేషన్ని బేస్గా చేసుకుని, ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి దానికి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. మరి డాక్యుమెంట్కి నంబర్ ఉండటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? మీరు ప్రాజెక్ట్లోకి వెళ్తారు, 1 lakh డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు. సో డాక్యుమెంట్ నెంబర్ని బేస్గా చేసుకుని ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ట్రాక్ ది డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. మరి డాక్యుమెంట్కి నెంబర్ ఎలా వస్తుంది? ఇక్కడ ఇచ్చాం, ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇచ్చాం. వీటిని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది వస్తుంది. దీన్ని ఏమంటారు? యాక్చువల్గా ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అంటారు. ఇంకోటి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ ఉంది, ఇది రూల్డ్ అవుట్. ఎవరు కూడా ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ యూజ్ చేయట్లేదు. ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మాన్యువల్గా నంబర్ ఇవ్వాలి, అది చాలా టఫ్తో కూడుకున్న పని. అలాగే ఒక సీక్వెన్షియల్ ఉండదు. అందువల్ల ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఎవరు కూడా ఉపయోగించట్లేదు, ఏ కంపెనీలో కూడా. ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉంది. ప్రతి డాక్యుమెంట్కి మీరు ఇచ్చినటువంటి ఫ్రమ్ నంబర్ టు నంబర్ని బేస్గా చేసుకుని ప్రతి దానికి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్ 1 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 2 వాజ్ పోస్టెడ్, డాక్యుమెంట్ 3 వాజ్ పోస్టెడ్ అని ప్రతి దానికి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఉంటాయి ఈ నంబర్స్ అనేవి. ఓకేనా? ఇలా ఉంటుంది నంబర్స్ అనేవి. ఓకే, ఇలా నంబర్స్ వస్తాయి. ఈ నంబర్స్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది డెమో కాబట్టి నేను ఇట్లా ఇచ్చేసాను, 100స్లో ఇచ్చాను. అదే ప్రాజెక్ట్లోకి వెళ్తే ఇప్పుడు ఎస్ఏ డాక్యుమెంట్కి 01 ఉంది, 1 సిరీస్లోనే తీసుకోండి. 1 to 1 lakh 1 to 1 lakh. 14 ఉంది, 14 lakhs 1 నుండి 14 lakhs ఎండింగ్ వరకు తీసుకోండి.
18 ఉంది, 18 సిరీస్లోనే నంబర్ రేంజ్ తీసుకోవాలి. 18,00,000 నుండి 18,00,000 ఎండింగ్ వరకు. 19 ఉంది, 19,00,000 నుండి 19,00,000 ఎండింగ్ వరకు తీసుకోవాలి. ఇట్లా సిరీస్ అనేవి మెయింటైన్ చేస్తారు ప్రాజెక్ట్లో. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. Meaning of document type. Document type means classifying the accounting entry for every document type we will assign one number range. ప్రతి డాక్యుమెంట్ కి కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? కొంచెం పైకి మూవ్ చేయండి. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఇది చూడండి. సో దిస్ నంబర్ రేంజ్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది డాక్యుమెంట్ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో ప్రతి దానికి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ ఎంట్రీ we will recognize the accounting entry. Based on the document entry we can recognize the accounting entry. So based on document అంటే మీనింగ్ ఏంటి చెప్పాను కదా, మీ డాక్యుమెంట్ టైప్ అనేది క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఎస్ఏ ఉంటే జనరల్ లెడ్జర్ అని, లేదంటే కేఆర్ ఉంటే వెండార్ ఇన్వాయిస్, కేజెడ్ ఉంటే వెండార్ పేమెంట్, ఇటువంటి వాటికి డాక్యుమెంట్ టైప్ని క్లాసిఫై చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ కొంచెం డౌన్కి వెళ్ళాం. తర్వాత ఏం చేసాం, డాక్యుమెంట్కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. ఫర్ ఈచ్ డాక్యుమెంట్ we will assign one number range group. Based on the document number range, one number will be generated automatically at the time of accounting entry. మనం ఫ్రమ్ నంబర్ టు నంబర్ రేంజ్ ఇచ్చాం కదా, దాన్ని బేస్గా చేసుకుని ఆటోమేటిక్గా ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో. ఓకేనా? ఇవి FBN1 మనం OBA7 ద్వారా నంబర్ రేంజ్ ఇవ్వచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా నంబర్ రేంజ్ అనేది ఇవ్వచ్చు. ప్రతి డాక్యుమెంట్కి ఒక నంబర్ జనరేట్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? It helps to identify the document and document relevant information. Number line creation is one of the year-ending activity. Number line create చేయడం అనేది year-ending activity. Every year ending లో చేయాలి. ఇయర్ ఎండింగ్ అంటే ఎప్పుడు? March 31st చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వస్తుందంటే మీనింగ్ ఏంటి? నంబర్ లైన్ రెడీగా ఉండాలి, ఉంటేనే ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎంట్రీస్ పోస్ట్ చేయగలరు. మీరు నంబర్ లైన్ క్రియేట్ చేయలేదనుకోండి, నెక్స్ట్ ఇయర్లో ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు టికెట్స్ రేట్ చేస్తారు. అవి తర్వాత చెప్తాను, టికెట్స్ అంటే ఏంటో చెప్తాను. ఓకేనా? ఈ నంబర్ రేంజ్ని బేస్గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. డాక్యుమెంట్కి నెంబర్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? డాక్యుమెంట్కి నెంబర్ ఉండటం వల్ల మనము ఆ పర్టికులర్ డాక్యుమెంట్ని ట్రాక్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. డౌన్కి వెళ్ళండి. వెయిట్. సో డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. టోలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఓన్లీ స్పెసిఫిక్ ఆథరైజేషన్ ఎంప్లాయీస్ కెన్ పోస్ట్ ది అకౌంటింగ్ ఎంట్రీస్ ఇన్ ది గ్రూప్. టోలరెన్స్ గ్రూప్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఓకేనా? టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. టోలరెన్స్ గ్రూప్ అనేది ఎంప్లాయీస్కి ఆథరైజేషన్ ఇస్తుంది, ఆథరైజేషన్ అనేది ఇస్తుంది. ఒక ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి, ఆయన యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి, చేస్తే తప్ప ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంత వాల్యూ ఉన్నటువంటి డాక్యుమెంట్ పోస్ట్ చేయగలరు, లేదంటే 2 to 4 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎంత వాల్యూ ఉన్న డాక్యుమెంట్ని పోస్ట్ చేయగలరు అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ టోలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. మీ కంపెనీలో 100 మెంబర్స్ ఉన్నారు ఎంప్లాయీస్, ఎండ్ యూజర్స్ ఉన్నారు. పోనీ ఎండ్ యూజర్ ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేయాలంటే ఏమి ఇవ్వాలి? ఎండ్ యూజర్ ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే ఆథరైజేషన్ ఉండాలి. ఎలా ఇస్తాము? టోలరెన్స్ గ్రూప్ ద్వారా ఇస్తాం. టోలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. మీ ఎంప్లాయీ యూజర్ నేమ్కి టోలరెన్స్ గ్రూప్ అసైన్ చేస్తేనే ఆయన ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. టోలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. OBA4కి వెళ్ళండి. /n OBA4. పొజిషన్కి వెళ్ళండి, మీ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి.
టీజీ కంటిన్యూ, డబుల్ క్లిక్ చేయండి. ఇది మనం క్రియేట్ చేస్తున్న టాలరెన్స్ గ్రూప్. ఇక్కడ సాక్రిఫైస్ అమౌంట్, డిస్కౌంట్స్ ఏమైనా ఇవ్వగలరా? బ్యాచ్ చేస్తాం. క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్, ఎంత డిస్కౌంట్ అనేది ఇవ్వగలరు అనేది ఇక్కడ యాడ్ చేస్తాం. ఓకేనా? టాలరెన్స్ గ్రూప్ కంటెంట్స్ ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ టాలరెన్స్ గ్రూప్ ఏముంది? పిఓటీజీ. ఈ టాలరెన్స్ గ్రూప్ని OB57లో యూజర్ నేమ్కి అసైన్ చేయాలి. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ OB57లో అసైన్ చేయాలి. మీ కంపెనీ కోడ్ అనేది కామన్గా ఉంటుందండి. ఇది మీ కంపెనీ కోడ్. ఈ కంపెనీ కోడ్ చేంజ్ అవ్వచ్చు, బట్ టాలరెన్స్ గ్రూప్ మాత్రం ఒకటే మెయింటైన్ చేయండి. అన్ని కంపెనీ కోడ్స్కి ఒకటే టాలరెన్స్ గ్రూప్. ఎందువల్ల? దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 9 లైన్స్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? దీనివల్ల మీనింగ్ ఏంటి నేను చెప్పలేదు. ఈ లైన్ సెలెక్ట్ చేయండి, కర్సర్ ఉంచండి అక్కడ ఆ బాక్స్లో, కాలంలో. మీ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి. F1. కీబోర్డ్లో F1. చేశాను సార్, ఏం రాలేదు. రావట్లేదా? వస్తుందండి, కరెక్ట్గా చేయండి. మళ్ళీ ఇప్పుడు కర్సర్ ఉంచండి అక్కడ ఆ కాలంలో, కర్సర్ ఉంచేసి F1. రావట్లేదా? సరే, ఇక్కడ 100 ఉంది, 100 దగ్గర ఉంచండి. మీరు No, షిఫ్ట్ sir, పట్టుకో, రాలేదు. జస్ట్ కీబోర్డ్లో F1 ప్రెస్ చేయండి చాలు. రావట్లేదండి? మీరు కరెక్ట్గా చేస్తే వస్తుంది. ఓకే, మీకు అలవాటు అవుతుంది తర్వాత. సో ఓకేనా? రైట్. సో F1 ప్రెస్ చేస్తే ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎందుకు ఇచ్చా అమౌంట్? ఈ అమౌంట్ ఎందుకు ఇచ్చాం? ఇక్కడ 5% ఎందుకు ఇచ్చాం? ఇక్కడ 5% ఎందుకు ఇచ్చాం? ఇక్కడ 5% ఎందుకు ఇచ్చాం? ఈ కాలం ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది, ఈ కాలం వల్ల అడ్వాంటేజెస్ ఏంటనేది ఒక విండో ఓపెన్ అవుతుంది ఇట్లా. మీరు చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే. సో ఈ టాలరెన్స్ గ్రూప్ ఏం చేస్తాం మనం? యూజర్కి అసైన్ చేస్తాం. OB57 అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. OB57 వెళ్ళండి. /n OB57 కమాండింగ్ ఫీల్డ్లో ఇవ్వండి. OB57 /n OB57. సో ఇక్కడ మీ యూజర్ నేమ్ ఎక్కడ ఉంది? ఇది కదా. సో మీ యూజర్కి టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేశారు. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే. ఎండ్ యూజర్ జాయిన్ అయ్యారు కొత్తగా, ఆయన యూజర్ నేమ్ అనేది టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాలి. చేస్తేనే ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి, లేకపోతే అవ్వవు. మీరైనా అంతే, ఎవరైనా సరే ఒక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయాలంటే యూజర్ నేమ్ని టాలరెన్స్ గ్రూప్కి అసైన్ చేయాలి. చేయకపోతే ఎంట్రీస్ అనేవి పోస్ట్ అవ్వవు. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది. షీట్ ఓపెన్ చేయండి. దానికి సో ఎస్ఐపిలో ఎన్ని టాలరెన్స్ గ్రూప్స్ ఉన్నాయి? ఇన్ని ఉంటాయి. ఓకేనా? ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్, GL టాలరెన్స్ గ్రూప్, వెండర్ టాలరెన్స్ గ్రూప్, కస్టమర్ టాలరెన్స్ గ్రూప్. లాస్ట్ క్లాస్లో మనం ఎంప్లాయీస్ టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. GL టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయలేదు. నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. అలాగే కస్టమర్ టాలరెన్స్ గ్రూప్ అండ్ వెండర్ టాలరెన్స్ గ్రూప్ ఇలా ఉన్నాయన్నమాట. ఈ 4 ఉంటాయి. అలాగే సాక్రిఫైస్ అమౌంట్ని కూడా మెయింటైన్ చేస్తాం. వీ కెన్ మెయింటైన్ ది సాక్రిఫైస్ అమౌంట్. సాక్రిఫైస్ అమౌంట్ అంటే ఏంటి? 5% ఇచ్చాం, డిస్కౌంట్ ఎంత ఇవ్వగలదు? 5% ఇచ్చాను అంటే మా ఎండ్ యూజర్ 5% వరకు మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు, లేకపోతే ఎవరు? సాక్రిఫైస్ అమౌంట్ అంటే నేను మీకు 100 రూపీస్ ఇవ్వాలి, కానీ 90 రూపీసే ఉన్నాయి. ఆ 10,000 రూపీస్ అనేది మీరు సాక్రిఫైస్ చేశారు. ఓకే. తర్వాత చూడండి, ఇక్కడ అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్ అకౌంట్, ఇవన్నీ ఏంటి? చదవండి మీరు, నేను చెప్పలేను. షీట్ ఓపెన్ చేయండి, SAP ఓపెన్ చేయండి. OB50 డిఫైన్ టాలరెన్స్ గ్రూప్, OBA4కి వెళ్ళండి.
పొజిషన్కి వెళ్ళి మీ టోటల్స్ గ్రూప్ ఇవ్వండి. డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్ ఐటమ్, క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్. ఇవన్నీ ఏంటి, ఎందుకు ఉపయోగపడతాయి అని ఆ షీట్లో ఉన్నాయి. షీట్ ఓపెన్ చేయండి, చదవండి మీరు. షీట్ ఓపెన్ చేయండి, ఇక్కడ ఉన్నాయి చూసారా, అమౌంట్ ఫర్ డాక్యుమెంట్, అమౌంట్ ఫర్ ఓపెన్ ఐటమ్, అకౌంట్. ఇవన్నీ చదవండి మీరు. ఓకే, డౌన్కి వెళ్ళండి. సో వాట్ ఈజ్ మీన్ బై డెబిట్ సైడ్ వాట్ ఈజ్ మీన్ బై డెబిట్ ట్రాన్సాక్షన్, ఇవన్నీ తర్వాత చెప్తాను. కొంచెం డౌన్కి చదవండి, మీరు చదవండి. ఇవన్నీ కూడా రెడ్లో ఉన్నాయి కదా, చదవండి. డౌన్కి వెళ్ళండి. ఓకే, ఇవి వాట్ ఈజ్ మీన్ బై గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా గ్లోబల్ సెట్టింగ్స్ అంటారు. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి, పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. ఓబీవై, ఇంకా డౌన్కి వెళ్ళండి. OBY6 ఉందా, కాన్ఫిగరేషన్ OBY6. ఈ నంబర్ లైన్ క్రియేషన్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేషన్, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, టాలరెన్స్ గ్రూప్ క్రియేషన్, ఇవన్నీ కూడా ఏంటి, పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ పారామీటర్స్. గ్లోబల్ పారామీటర్స్ ఆర్ పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఎస్ఏపికి పిల్లర్స్ లాంటివి అనమాట ఇవన్నీ కూడా. ఎస్ఏపి ఓపెన్ చేయండి, OBY6, OBY6 వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి, కంపెనీ కూడా ఇవ్వండి, డబల్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా, OBY6లో ఏముంటుంది, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా ఉంటుంది. పోలో కంపెనీ కోడ్ ఇది. మనం ఈ కంపెనీ కోడ్ వర్క్ చేస్తున్నాం. మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి, ఇది, దీన్ని ఇంటర్నల్ ట్రేడింగ్ పార్ట్నర్ అంటారు. మనం ఏ కంట్రీ, పోలో టెక్నాలజీస్ బిలాంగ్స్ టు ఇండియా. ఏ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు, INR. దిస్ ఇస్ కాల్డ్ కంపెనీ కోడ్ కరెన్సీ. INR is the company code currency. What is mean by company code currency? At the time of company code creation, whatever currency we have specified, that is called company code currency. మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏం క్రియేట్ చేసాము, POCA. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి, PF. V3 తీసుకోవచ్చా, V3 తీసుకోవచ్చా లేదా, V3 స్టాండర్డ్ తీసుకోవచ్చు. V3ని బేస్గా చేసుకుని PF అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా, అట్లా. సో ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, ఇవన్నీ కూడా మన కంపెనీ కోడ్కి సంబంధించింది. దీన్ని ఏమంటారంటే కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా. మీ కంపెనీ కోడ్ గుర్తుంది, మిగతా ఏం గుర్తులేవు, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీరు ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏమి ఇచ్చారో తెలియదు, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏమి ఇచ్చారో తెలియదు. OBY6కి వచ్చి కంపెనీ కోడ్ గ్లోబల్ డేటాలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా. నెక్స్ట్ 1 minute. క్లియర్ కదా. సో అదనమాట. సో గ్లోబల్ పారామీటర్స్ నెక్స్ట్ క్లాస్ ఇంకా ఉంది. ఓకేనా, టుమారో డిస్కస్ చేద్దామండి. సో ఈ నోట్స్ అంతా కూడా మీరు వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలండి, క్లాస్ అయిన వెంటనే డాక్యుమెంట్స్ అన్నీ కూడా. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ పార్ట్ ఆఫ్ ది గ్లోబల్ పారామీటర్స్. ఆపరేషనల్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేద్దాం, కాన్ఫిగరేషన్స్ చేద్దాం. క్లియర్ కదా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? క్లియర్ అండి. Yes. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్ ఆల్. That.